హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అది కూడా డ్రెస్ కటింగ్, అదే వన్ స్టెప్ డ్రెస్ కటింగ్ అండి. ఎంత అస్సలు రాని వాళ్ళకు కూడా ఈ స్టెప్లో డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. అది కూడా దీనికి టేప్ కానీ స్కేల్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇట్లా లైనింగ్ తీసుకోండి. లైనింగ్ని నేను ఇలా ఫోల్డ్ చేసి చాలా నీట్‌గా పెట్టుకోండి. ఇట్లా అయితే మీరు నేను చూపించిన విధంగా కట్ చేస్తే చాలా ఈజీగా ఓన్లీ ఒక్క నిమిషంలో అయితే డ్రెస్ కటింగ్ మార్కింగ్ అనేది అయిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే లైనింగ్ ఇలా పెట్టుకున్నాం కదా! దీనికి టేప్ కానీ ఏది అవసరం లేదన్నాం. ఆది డ్రెస్ మాత్రం కావాలండి కంపల్సరీగా. ఆది డ్రెస్‌తో తీసుకునేటట్టయితే ఈ మెథడ్ యూజ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. మెజర్మెంట్స్‌తో అయితే ఇంకో వీడియో నేను చూపిస్తాను. అది కూడా ఎలాగా అనేది. ఆది డ్రెస్‌తో అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగే పెట్టండి. మీ డ్రెస్ హైట్ ఉంటుంది కదా! ఆ హైట్‌కి తగ్గట్టుగా పెట్టుకోండి. లైనింగ్ కాబట్టి ఫస్ట్ మనం కట్ చేసేది లైనింగ్ ఒక 3 ఇంచుల వరకు పైకే ఉండాలి కాబట్టి పైకి వరకు పెట్టుకోండి. 3 ఇంచులు వదిలేసేసి ఆది డ్రెస్‌కి. ఇలాగా కటింగ్ మార్కింగ్ పెట్టుకున్నారంటే మాత్రం చక్కగా డ్రెస్ అయితే చాలా ఫిట్‌గా వస్తుందండి. చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే గనుక చిన్న లైక్ ఇవ్వండి. కట్స్ ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడైతే కట్స్‌కి మార్కింగ్ పెట్టుకోండి. ఇంతవరకు కట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ డ్రెస్ నేను ఎలాగైతే పెట్టానో లైనింగ్ మీద మీరు కూడా అలాగే పెట్టుకోండి. అలాగే ముడతలు ఏమీ లేకుండా హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా డ్రెస్‌ని సరి చేసుకోండి. నేను ఎలాగైతే మార్కింగ్ చేసి చూపిస్తున్నానో అలాగే మార్కింగ్ చేయండి. డ్రెస్ హైట్ వచ్చేసి ఇంతవరకు ఉందండి. చూడండి, ఫస్ట్ గీతేమో మనం డ్రెస్ హైటు దానికి కొంచెం ఖర్చులకి ఉంటుంది కదా, కుట్లు వేసుకోవాలి కాబట్టి సేమ్ అలాగే ఇలాగే మార్కింగ్ షోల్డర్ ఎంత ఉందనేది సేమ్ ఆది డ్రెస్కి ఎంత ఉందో అలాగే మార్కింగ్ అయితే మీరు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కింద కట్స్కి ఎంత వదలాలి అనేది కట్స్ కూడా సేమ్ ఆది డ్రెస్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఇలాగ మార్కింగ్ పెట్టుకుంటే చూడండి ఎలాగైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ కట్స్ దగ్గర 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. మీకు ఖర్చు కావాలనుకుంటే కొంచెం నేనైతే 1.5 ఇంచ్ పెడతానండి. మీరు ఎంత 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. అలాగే 1.5 ఇంచ్ ఖర్చు ఎక్కువ వద్దు అనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోండి. మీకు ఖర్చు కొంచెం కావాలే అనుకుంటే కనుక 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇలా పెట్టేసేసి మార్కింగ్స్ చేసుకున్నాం కదా, వాటిలన్నిటిని కలిపేసేయండి. ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి. పైన అయితే ఫ్రంట్ కాబట్టి నేను చంక భాగం ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. చిన్న రౌండ్ షేప్ ఇస్తే చంక సరిపోతుందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఆది డ్రెస్కి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కరెక్ట్గా. పైన వదిలింది మనం ఖర్చుకి, ఇటు సైడ్ కూడా ఖర్చుకి. ఇప్పుడైతే అవి 2 కాబట్టి ఇంతవరకు కట్ చేసేసుకోండి. నెక్స్ అనేది తర్వాతే కట్ చేయాలండి, ముందే నెక్స్ కట్ చేయకూడదు. ఎందుకంటే బ్యాక్ ఏమో రౌండ్ నెక్ తీస్తాం ఏ డ్రెస్కి అయినా సరే మనం. అలాగే ఫ్రంట్ మాత్రం ఏదన్నా మోడల్ పెట్టుకోవాలన్నా అట్లా తీస్తాం కాబట్టి విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. కట్స్ దగ్గర టక్స్ ఇచ్చేసేయండి, చిన్న టక్ మార్క్గా. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒక టక్ ఇచ్చేసేయండి. ఈ మెథడ్లో ట్రై చేయండి. ఎంత రాని వాళ్ళు కూడా మీ డ్రెస్ మీరే కట్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఫ్రంట్ ఒక నెక్ కాబట్టి బ్యాక్ ఒక నెక్ కాబట్టి ఫ్రంట్ మార్కింగ్ వరకు చూసుకోండి. బ్యాక్ డీప్ అనేది కొంచెం దిగుతుందండి. మనకి ఏ డ్రెస్కి అయినా సరే బ్యాక్ డీప్ దించాలి కాబట్టి నేను 1 ఇంచ్ దింపుతున్నాను. రౌండ్ పెట్టేశాను. ఇప్పుడు చూసారా, నాకు టేపు అవసరం లేకుండా స్కేల్ అవసరం లేకుండా డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను. ఇలా మాకు రావట్లేదు, ఒకవేళ టేప్ కానీ స్కేల్ కానీ తీసుకోవచ్చు అనుకుంటే మీ ఇష్టం అండి. అది మీకు రాకపోతే కనుక టేపు స్కేల్తోనే కట్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు తప్పకుండా అవి యూజ్ చేస్తేనే బాగా చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ అనేది నేను చిన్న షేప్ అనేది ఇచ్చానండి. కావాలంటే నెక్ మీరు ఏ మోడల్ కట్ చేసుకుంటారో ఆ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేసిన నెక్ మోడల్ అయితే ఇదండి. చూడండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఇంకా వీడియోస్ అనేది పెట్టడానికి హోప్ అయితే ఉంటుంది.
అలాగే ఈ వీడియోలో నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే గనక నాకు కామెంట్‌లో నాకు స్టిచ్చింగ్ కూడా చూపిచ్చండి. డ్రెస్ స్టిచ్చింగు, బ్లౌజ్ స్టిచ్చింగు అలాగే ఏదైనా సరే మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో చూసి నేను ఆ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తానండి. చూద్దాం నాకు ఏదైనా సరే మీకు ఇదే కాదండి ఏ వీడియో కావాలి అన్నా గానీ నాకు కామెంట్ చేస్తే నేనైతే కామెంట్‌లో చూసి ఏది ఎక్కువ మంది అడుగుతున్నారనేది ఆ వీడియో అయితే ఫస్ట్ చేస్తానండి. హ్యాండ్స్ కూడా నేను ఇలా తీసేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అండి ఓన్లీ. ఎల్బో హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ అనేది ఇట్లా తీసేస్తున్నాను. అలాగే వీడియో అయితే మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కిప్ చేసిన చోట మీరు మంచి టిప్‌లయితే మిస్ అయిపోతారు కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇలా తీసుకున్నాం కదా లైనింగు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కూడా తీసేసుకుందామండి. ఇదైతే మెయిన్ క్లాతు డ్రెస్సు. ఇది స్టిచ్ చేయమనిచ్చారు. డ్రెస్ అయితే సన్నగానే ఉంటదండి అమ్మాయి. కాబట్టి నేను చాలా పీస్ అయితే మిగిలింది. నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నట్టుగానే మీరు కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మనకి ఎంతైతే కావాలో దానికి 4 మడతలొచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేయండి. సేమ్ ఇలాగే. లైనింగ్ ఇందాక చెప్పాను కదా! కొంచెం పైకే తీసుకోవాలని చెప్పి అంచు వరకు నేను మెయిన్ క్లాత్ తీసుకుంటున్నానండి. అదిగోండి డ్రెస్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. అంటే పైన అంచు వరకు తీసేస్తే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుందండి. సేమ్ ఇలాగే నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. స్టిచ్చింగ్ కావాలనుకుంటే గనక నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడుతూ ఉంటాను. అలాగే ఇవే కాదండి మన ఛానల్‌లో అయితే ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను కాబట్టి ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. దీంట్లోనే నేను అంచయితే రావాలి అనుకుంటున్నాను హ్యాండ్స్‌కి. కాబట్టి హ్యాండ్స్ కూడా ఇక్కడే తీసేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అంతవరకే తీసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌కి, మన వీడియోస్‌కి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బై బై ఫ్రెండ్స్.